చాచా నెహ్రూ కాంచి మోడీ సార్ దాకా 14 మంది ప్రధానమంత్రులు, వందల మంది ముఖ్యమంత్రులు, వేల మంది సెంటర్ మంత్రులు, స్టేట్ మంత్రులు, తోపు లీడర్లు బొచ్చడు మంది ఉన్నారు దేశంలో. ఎవ్వల చరిత్ర మర్రేసినా యాడన ఒక కాడ మర్కాగు పడుతుంది. పవర్ కోసానికి పక్కోళ్ళని దొక్కేసిండనో, పదవియకుంటే సొంత పార్టీ పెట్టిండనో, ఇంటోలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండనో, చుట్టాలకు ఫాయిదా చేసిండనో, స్కాములు చేసిండనో, గవర్నమెంట్ ను లాస్ చేసిండనో, ఇట్లా ఏదోటి దొరకొచ్చు గట్టిగా పుణుకులాడితే. కానీ గిసొంటి అంటకుంటా అద్దం లెక్క మెదిలిన లీడర్ పాత ప్రధాని మన్మోహన్ సింగ్ సారు. 92 ఏండ్ల ఏజ్ల కాలం చేసిన ఆ పెద్ద మనిషిని దేశమంతా యాద్ చేసుకుంటాంది ఇయాల. మన్మోహన్ సింగ్ సార్ అంటే మాటలు తక్కువ చేతలు ఎక్కువ. గరీబోలకు బువ్వ పెట్టే ఉపాధి హామీ పథకం తెచ్చినోడు, అడ్రస్ పక్కా ఉండాలని ఆధార్ కార్డు పెట్టినోడు, అందరు చదువుకోవాలని చదువు హక్కు చట్టము, సర్కారు ఏది దాయొద్దని సమాచార హక్కు చట్టము, దివాలా తీస్తున్న దేశాన్ని ముంగటికి నడిపిండు, బయట దేశాల కంపెనీలు పట్టుకొచ్చిండు, పైసా ఉట్టేది తెలిసినోడు, అది ఎట్లా ఖర్చు పెట్టాలనో ఎరుకున్నోడు, చిల్లర రాజకీయాలు కాదు చిన్నోళ్ళ బతుకులు బాగుండాలని తన్లాన్యోడు, కాలేజీల చదువు చెప్పే కాంచెల్లి దేశాన్ని వెళ్ళే లెవెల్కి ఎదిగినోడు, దేశమంతా రుణమాఫీ చేసినోడు, ఆఖరికి మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా మన్మోహన్ సార్ ప్రధానమంత్రి ఉండగానే. I was not the Prime Minister who was afraid of talking to the press. I don't want to boast about my goals or my achievements as the Prime Minister. స్వతంత్రానికి 15 ఏండ్ల ముంగట పాకిస్తాన్ లో పుడితే అటెంక ఇండియాకు వచ్చింది సారోళ్ళ కుటుంబము. పైసల శాస్త్రం చదివి కాలేజీలో చదువులు చెప్పి సర్కారులకు సలహాలు ఇచ్చి ఆర్బీఐకి గవర్నర్ అయ్యిండు. మన పివి నరసింహారావు సార్ ప్రధానమంత్రి ఉండగా దేశం ఆగమాగం ఉంటే ఇక మధ్య తెలిసిన ఈ సార్ను పైసల మంత్రిని చేసుడుతోటి దేశం దశే మారింది. బయటి దేశాలకెళ్ళి పెట్టుబడులు గుంజుకొచ్చి దేశం పతారం పెంచిండు దునియాల. 2004లో అనుకోకుండా ప్రధానమంత్రి అయితే రెండో పారి కూడా సార్కే ఇచ్చిందంటే ఎంత పనివంతుడో చూడండిగా. 10 ఏళ్ళు గంత పెద్ద పదవి ఉన్న పైసా అవినీతి మరక అంటాలే. ఓ కారు 2 ఇండ్లు తప్ప పెద్దగా ఆస్తులు కూడా ఏం లేవట. మన్మోహన్ సింగ్ సార్ తోటి ఉన్న అనుబంధం యాద్ చేసుకుంటున్నారు లీడర్లు అంతా. మన్మోహన్ సింగ్ గారు, మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సన్నిహితులు ఉండే. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ దీన్ని రీఓపెన్ చేయాలి కోరినప్పుడు వారు ఇమ్మీడియట్లీ స్పందించి 10,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో మాఫీ చేసి, పెద్ద మనిషికి ఈ నడమనే పానం చూస్తాయి అందే. ఢిల్లీ ఎయిమ్స్ దవాఖానలో ట్రీట్మెంట్ జరుగుతుండగానే రాత్రి కాలం చేసిండు. ముచ్చట తెలిసి ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, ముఖ్యమంత్రులు, సీనియర్ లీడర్లు అంతా వచ్చి నివాళులర్పించిండ్రు. దేశమంతా 7 రోజులు సంతాప దినాలు ప్రకటించింది సెంటర్ గవర్నమెంట్. उनका जीवन ये सीख एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में